పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. సమంత దీన్ని ఉద్దేశించి సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తాము పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేదు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. మనమందరం కూడా ఒకరికొకరు సాయం చేసుకోవడానికి భూమి మీద పుట్టాం. నీకోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అనే అర్థం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. సమంత షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సమంత ఆ పోస్ట్ ను డిలీట్ చేయడం జరిగింది. తాజాగా దీనిపై బీజేపీ మహిళా నేత మౌనిక సుంకర స్పందించారు. మన దేశ తిండి తింటూ మన దేశ వనరులను ఎంజాయ్ చేసుకుంటూ కొంతమంది పాకిస్తాన్, చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని, వీళ్లకు ఒళ్ళు ఉంటుందని, మొహాలు ముద్దుగా ఉంటాయని, కానీ మెదడు మాత్రం ఉండదు. ఇదే సమయంలో సాయి పల్లవిపై సైతం ఆమె ఫైర్ అయ్యారు. సాయి పల్లవి గోరక్ష చేసేవాళ్లను ఉగ్రవాదులు అని అంటుందని, మనం ఇచ్చిన డబ్బులతో ఆమె లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తోందని, గతంలో సాయి పల్లవి భారత్ ఆర్మీకి పాక్ ఏ విధంగా శత్రువో పాకిస్తాన్లో ఉన్న వాళ్లకు భారత్ శత్రువు అని అన్న మాటలపై కూడా మౌనిక సుంకర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవిని ఆర్మీ దగ్గరకు పంపిస్తే ముక్కలు ముక్కలు చేస్తారంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. సమంత, సాయి పల్లవి నన్ను కలిస్తే చెప్పులు వాడతానని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశం నచ్చకపోతే నచ్చిన దేశాలకు వెళ్లిపోవాలని, వీళ్లు ఒళ్లు చూపించుకుని డబ్బులు సంపాదించుకున్నారని, వీరు ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. మౌనిక సుంకర చేసిన ఆరోపణలు, విమర్శలు సినీ పరిశ్రమలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.